డిపిఆర్ పవర్ బులెటిన్ న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్త. అల్లూరి సీతారామరాజు జిల్లా స్పందనలో దుక్కేరి ప్రభాకర్ బీజేపీ నేత అర్జీ పెట్టిన నెలలోపే సిగ్నపల్ రామ్నగర్ కాలనీ గ్రామానికి బోరు కొట్టి ఇంటింటికి సంపూర్ణ త్రాగునీరు అందించిన కూటమి ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నేత, స్థానిక గ్రామస్తులు. ముఖ్య అంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవిధి మండలం దామనపల్లి పంచాయతీ సిగ్నపల్ రామ్నగర్ కాలనీ గ్రామంలో భారతదేశ స్వతంత్ర సంగ్రామంలోని అల్లూరి సీతారామరాజు ప్రధాన అనుసరుడుగా పనిచేసిన సంకోజి మూగయ్య పుట్టిన స్వగ్రామమైన సిగ్నపల్ రామ్నగర్ కాలనీ సంకోజువారి వీధికి కూటమి నాయకులు చేసిన ఈ మేలును మేము ఎప్పటికీ మర్చిపోలేము. కొన్ని సంవత్సరాల నుంచి మేము ఎన్నో బాధలు పడుతున్నాం వాటర్ కోసం. పెద్ద కాలువ దాటి బిందెలు తెచ్చుకొని ప్రాణాల మీద తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయినా ఏ నాయకులు మాకు పట్టించుకోలేదు. కానీ కూటమి నాయకులు 2 వీక్స్లోనే మాకు వాటర్ తెప్పించి బోరు వేయించడం అనేది చాలా గొప్ప విషయం. ఇది మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఈ మేలుని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆడవాళ్ళకి ఇంటి దగ్గర నీళ్ళు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇంత మేలు చేసిన వాళ్ళకి మేము చాలా రుణపడి ఉంటాము. చాలా అద్భుతంగా చేశారు. ఈ గవర్నమెంట్ చేసిన మేలుని మేము ఎప్పటికీ మర్చిపోయాము. ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చేలా చేసిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి మోదీ గారికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఎప్పుడు మర్చిపోలేము. ఇంత త్వరగా మాకు నీళ్ళు అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం అండి. నేను మీ దుక్కేరి ప్రభాకర్ బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ కిషన్ మోర్చా. మేము సిగ్నపల్లి రామ్నగర్ కాలనీలో ఉన్నాము. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం మండలం దామనపల్లి పంచాయతీ సిగ్నపల్ రామ్నగర్ కాలనీ. మా గ్రామంలోని అల్లూరి సీతారామరాజుతోని ముఖ్య అనుసరుడుగా పనిచేసిన సంకోజి మూగయ్య ఈ గ్రామంలో పుట్టి పెరిగినప్పటికి కూడా ఆ రోజు నుంచి, స్వతంత్రం నాటి నుంచి ఈ రోజు కూడా ఈ గ్రామానికి ఏదైతే ఈ సంకోజు వారి వీధి అంటాం, ఇది సంకోజు మూగయ్య ఒక పుట్టుకతోని ఈ వీధి ఏర్పడింది. కాబట్టి సంకోజు మూగయ్య పుట్టాడు కాబట్టి స్వతంత్ర వీరుడు ఈ గ్రామానికి సంకోజు మూగయ్య వీధి అని కూడా మేము పిలుచుకుంటాము. కానీ ఈరోజు కూడా ఎన్నో గవర్నమెంట్లు మారినా ఈ గ్రామానికి, ఈ వీధికి త్రాగునీరు సమస్య ఉందనేసి అనేక సంవత్సరాల నుంచి చెప్పినప్పటికి కూడా ఏ అధికారి, ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము, అలాగే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఈ గ్రామానికి మొన్న 6వ నెల 19వ తారీఖున మేము స్పందనలో అర్జీ పెట్టుకున్న ఈ 2 వారాల్లోనే మా గ్రామానికి త్రాగునీరు బోరుని శాంక్షన్ చేసి మాకు పుష్కలమైనటువంటి నీళ్లు అందించడానికి మా గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుందనేది ఈరోజు మాకు తేట తెల్లంగా ప్రజలందరికీ అర్థమవుతుంది. మేము అర్జీ పెట్టుకున్న నెలలోపే మాకు త్రాగునీరు శాంక్షన్ చేయటం వల్ల మేము గ్రామస్తులందరూ మా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ గవర్నమెంట్ ఎంత చక్కగా పనిచేస్తుందో మేము ఎల్లకాలం ఇలాగ మా యొక్క సమస్యలను తొందరగా పరిష్కరించడం వల్ల మా ప్రభుత్వానికి ఎప్పుడు వెన్నుదండుగా ఉంటామనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ బోరింగ్ ఓపెనింగ్ చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు న్యూస్ ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా స్పందనలో దుక్కేరి ప్రభాకర్ బీజేపీ నేత అర్జీ పెట్టిన నెలలోపు సిగ్నపల్ రామ్నగర్ కాలనీ గ్రామానికి బోరు కొట్టి ఇంటింటికి సంపూర్ణ వాటర్ త్రాగునీరుని అందించిన కూటమి ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞత తెలిపిన బీజేపీ నేత, స్థానిక గ్రామస్తులు. ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం మండలం దామనపల్లి పంచాయతీ సిగ్నపల్ రామ్నగర్ కాలనీ గ్రామంలో భారతదేశ స్వతంత్ర సంగ్రామంలోని అల్లూరి సీతారామరాజు ప్రధాన అనుసరుడుగా సంకోజి మూగయ్య ఈ గ్రామంలో పుట్టి సంకోజివారి వీధి నామకరణంతో 15 గడపలు 50 మంది పైగా జనాభా
ప్రజలు దశాబ్దాల కాలం నాటి నుంచి నివసిస్తున్నప్పటికీ ఆనాటి నుండి 2026 సంవత్సరం ఈనాటికి త్రాగునీరు కోసం ఎన్నో కష్టాలు పడుతూ కిలోమీటర్ల దూరం నుండి పారే కాలువ నీరు తెచ్చుకొని త్రాగటం వల్ల అనునిత్యం రోగాల బారిన పడుతున్నామని, మాకు సురక్షితమైన త్రాగునీరు అందించి మా గ్రామాన్ని, మా ఆరోగ్యాన్ని కాపాడాలని గ్రామంలోనే జరిగిన సమావేశంలో మహిళలు ఆవేదన వ్యక్తపరచగా, గ్రామస్తులు తరపున బీజేపీ నేత దుక్కిరి ప్రభాకర్ రావు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరిగే శుక్రవారం స్పందన కార్యక్రమంలో అర్జీ పెట్టిన నెలలోపే జిల్లా అధికారులు కూటమి ప్రభుత్వం స్పందించి కూటమి ప్రభుత్వ నిధులతో త్రాగునీరు బోరు కొట్టించి సంపూర్ణంగా గ్రామంలో ఇంటింటికి త్రాగునీరుని అందించిన కూటమి ప్రభుత్వానికి, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి, ప్రతి అధికారికి కృతజ్ఞత తెలిపిన గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత దుక్కిరి ప్రభాకర్ రావుతో పాటు కూటమి నాయకులు సంకోజి చంటిబాబు, పాంగి రంగారావు, దుక్కేరి బాబురావు, సంకోజి సింహాచలం, సంకోజి రామారావు, సంకోజి మహేష్, సంకోజి శ్రీను, కిముడు కృష్ణ, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను మీ దుక్కేరి ప్రభాకర్ రావు, బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ కిషన్ మోర్చా. మేము సిగ్నపల్లి రామ్నగర్ కాలనీలో ఉన్నాము. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం మండలం దామనపల్లి పంచాయతీ సిగ్నపల్లి రామ్నగర్ కాలనీ. మా గ్రామంలోని అల్లూరి సీతారామరాజుతోని ముఖ్య అనుసరుడుగా పనిచేసిన సంకోజి మూగయ్య ఈ గ్రామంలో పుట్టి పెరిగినప్పటికి కూడా ఆ రోజు నుంచి, స్వతంత్రం నాటి నుంచి ఈ రోజు కూడా ఈ గ్రామానికి ఏదైతే ఈ సంకోజు వారి వీధి అంటాం, ఇది సంకోజు మూగయ్య ఒక పుట్టుకతోని ఈ వీధి ఏర్పడింది కాబట్టి, సంకోజు మూగయ్య పుట్టాడు కాబట్టి స్వతంత్ర వీరుడు ఈ గ్రామానికి సంకోజు మూగయ్య వీధి అని కూడా మేము పిలుచుకుంటాము. కానీ ఈరోజు కూడా ఎన్నో గవర్నమెంట్లు మారినా ఈ గ్రామానికి, ఈ వీధికి త్రాగునీరు సమస్య ఉందనేసి అనేక సంవత్సరాల నుంచి చెప్పినప్పటికి కూడా ఏ అధికారి, ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము, అలాగే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఈ గ్రామానికి మొన్న 6వ నెల 19వ తారీఖున మేము స్పందనలో అర్జీ పెట్టుకున్న ఈ 2 వారాల్లోనే మా గ్రామానికి త్రాగునీరు బోరుని శాంక్షన్ చేసి మాకు పుష్కలమైనటువంటి నీళ్లు అందించడానికి మా గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుందనేది ఈరోజు మాకు తేట తెల్లంగా ప్రజలందరికీ అర్థమవుతుంది. మేము అర్జీ పెట్టుకున్న నెలలోపే మాకు త్రాగునీరు శాంక్షన్ చేయటం వల్ల మేము గ్రామస్తులందరూ మా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ గవర్నమెంట్ ఎంత చక్కగా పనిచేస్తుందో మేము ఎల్లకాలం ఇలాగ మా యొక్క సమస్యలను తొందరగా పరిష్కరించడం వల్ల మా ప్రభుత్వానికి ఎప్పుడు వెన్నుదండుగా ఉంటామనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ బోరింగ్ ఓపెనింగ్ చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. మా ఊరి సిగ్నపల్లి అండి. కూటమి నాయకులు చేసిన ఈ మేలుని మేము ఎప్పటికీ మర్చిపోలేము. కొన్ని సంవత్సరాల నుంచి మేము ఎన్నో బాధలు పడుతున్నాం వాటర్ కోసం. పెద్ద కాలువ దాటి బిందెలు తెచ్చుకొని ప్రాణాల మీద తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయినా ఏ నాయకులు మాకు పట్టించుకోలేదు. కానీ కూటమి నాయకులు 2 వీక్స్లోనే మాకు వాటర్ తెప్పించి బోరు వేయించడం అనేది చాలా గొప్ప విషయం. ఇది మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఈ మేలుని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆడవాళ్ళకి ఇంటి దగ్గర నీళ్ళు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇంత మేలు చేసిన వాళ్ళకి మేము చాలా రుణపడి ఉంటాము. చాలా అద్భుతంగా చేశారు. ఈ గవర్నమెంట్ చేసిన మేలుని మేము ఎప్పటికీ మర్చిపోయాము. ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చేలా చేసిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి మోదీ గారికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఎప్పుడు మర్చిపోలేము. ఇంత త్వరగా మాకు నీళ్ళు అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంతటితో ముగిస్తున్నాను.